మన ఊరి పండగ. మన ఊరి పండగ ఎక్కడో దూరంగా ఉన్న తెలంగాణ రాష్ట్రంలో ఉన్న మారుమూల ప్రాంతంలో ఉన్న సుద్దాల మా ఊరి పండగ కూడా వేటూరి గుండెగానే ఇవాళ ఈ పూట. వేటూరి సాహితీ పీఠం అలాగే శ్రీ ప్రకాష్ కల్చరల్ అసోసియేషన్ వాళ్ళు సంయుక్తంగా ఏర్పాటు చేసిన వేటూరి సాహితీ పురస్కారాన్ని అందిస్తున్నటువంటి ఈ వేదికకు నేను తల వంచి పాదాభివందనాలు తెలియజేస్తున్నాను. శ్రీ రామజోగేశ్వర శర్మ గారు, వేటూరి గారు పాటగా భువనం నుండి గగనాలకు వెళ్ళినప్పటి నుండి వారు ఈ పీఠ ద్వారా వేటూరి పురస్కారాన్ని పలువురికి మహాకవులకు అందజేసినారు. వాళ్ళందరూ అందుకున్నటువంటి ఈ అవార్డుని స్వీకరిస్తున్నందుకు నేను తుని వేటూరి పాటల రస రాజధాని తునికి నమస్కారం. పాయకరావుపేట ఇక రేపటి నుంచి నేను ఇక ఎడబాయక ఉండేటువంటి పేట ఏంటంటే పాయకరావుపేట. మాకు ఈ అదృష్టం కలిగించిన శర్మ గారికి, వారితో పాటు సంయుక్తంగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి శ్రీ విజయ్ ప్రకాష్ గారికి నమస్కారం. సూర్యనారాయణరావు గారు కూడా ఉన్నారు, వారికి నమస్కారం. శేఖర్ కమల గారు 1994లో నేను సినిమా రంగానికి వచ్చాను. వారి సినిమాలు చూస్తున్నాను, సినిమాలు నేను రాస్తున్నాను. శేఖర్ కమల గారు ఎప్పుడు పిలుస్తారా అని ఎదురు చూస్తున్నాను. బహుశా పిలవరేమో అని కూడా అనుకున్నాను. ఇంకా పిలవకపోవడం కూడా జరుగుతుంది, అది పెద్ద సాధారణమైన విషయం. నాట్ అట్ ఆల్ ఎనీ కంపల్సరీ టు ఇన్వైట్ లైక్ మీ. కానీ ఫిదా అనే సినిమా తీస్తూ ఆయన నన్ను పిలిచారు. ఎదురు చూస్తున్నటువంటి దర్శకుడు ఎదురెళ్ళా. ఒక అదృష్టం అంటే గోదావరి ఆనంద్ సినిమాలు తీసిన దర్శకుడు అంటే ఒక రకమైన ఒక అద్భుతమైన అమృతప్రాయమైనటువంటి కరకమలాలతో దర్శకత్వం వహిస్తున్న మూర్తి అని అందరికీ ఉంటుంది, తెలుస్తుంది. కానీ నాకేం తెలుసంటే ఆయన ఎంత అందంగా, ఎంత సౌజన్యంగా, ఎంత సుకుమారంగా, ఎంత సౌహార్ద్రంగా సినిమాలు తీసిన ఆ సినిమాలో ఉన్న కథానాయిక ఎర్ర జెండా పట్టుకోలేనటువంటి ఒక గొప్ప సాంఘిక విప్లవకారులాగా నేను చూశాను. ఎక్కడ రెడ్ ఫ్లాగ్ ఉండదు, ఎక్కడ నారాయణమూర్తి గారి నినాదాలు ఉండవు. కానీ ఆ అమ్మాయిలో మీరు ఏ సినిమానైనా చూడండి, బే బద్మాష్ అంటది ట్రైన్ ఎక్కుకుంటూ. అలా ఒక క్లాసిక్ పీపుల్, ఒక మెల్ల మెల్లగా వచ్చిందే ఈ పాట, క్రీమ్ బిస్కెట్ వేసిందే ఇలాంటి పాట. అలాగే తర్వాత లవ్ స్టోరీ సినిమాలో సారంగ దర్యా పాట రాయాల్సి వచ్చింది. వేటూరి గారితో పాటలు రాయించుకున్నటువంటి గొప్ప అనుభవం ఉంది కాబట్టి ఇంకేదైనా రాయండి అని అననటువంటి అతి తక్కువ మంది దర్శకులలో శేఖర్ కమల్ గారు ఒకరు.
నేను ఒక ప్రయోగం చేశాను. కాళ్ళకు వెండి గజ్జల్ లేకున్నా చెక్కల గిల్గిల్, దండల్ లేకున్నా చెక్కల ఉంటేనే ఉండాలి. కానీ నేను లేకున్నాను మొదలెట్టా. అదొక ప్రత్యేకమైనటువంటి వాక్య నిర్మాణం. లేకున్నా చెక్కల గిల్గిల్, నవ్వితే రాలవు ముత్యాల్, అవి నవ్వితే వస్తాయి మురిపాల్. నోట్లో తమ్మల పాకుల్, లేకున్నా సున్నం కాసుల్. మునిపంటితో నొక్కితే పెదవు ఎర్రగా అయితది రామన దిల్. చిరియా చురియా చురియా, చురియా అంటే కత్తి, కాటుగా పెట్టిన కత్తి. ఇది అర్థం కాదని అంటాడేమో నా దిగులు. చురియా చురియా చురియా, ఇది సుర్మా పెట్టిన చురియా. చిడియా 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 అంటే పిట్ట. చిడియా చిడియా చిడియా, ఇది చిక్కి చిక్కని చిడియా. ఇలాంటి ప్రయోగాలు చేసినప్పుడు మొదటిసారి వేల వేల వందనాలమ్మా, సాలేటి వానకెత్తుళ్ళింత. సార్ ఒక మాట అన్నారు శర్మ గారు, శేఖర్ గారు సినిమాలు చూస్తే వాన పడ్డప్పుడు వచ్చేటువంటి మట్టి పరిమాణం లాగా ఉంటుంది. గ్రేట్ సెయింగ్ సార్, గ్రేట్ సెయింగ్, సూటబుల్ సార్. మీకు అది చాలా హ్యాపీగా ఉంటుంది సార్. సాలేటి వానకెత్తుళ్ళింత, ఇంకా చాలు సాలుకు నువ్వు బాలెంత. నీళ్ళనే చనువాలుగా, గాలినే ఉయ్యాలగా, పక్కల్లో బొక్కల్లో రెక్కల్లో నువ్వు చక్కగా మోసేవు మొక్కల్లో. పర్వమొచ్చి చేను వంగే, పైరు కాపు నేను పొంగే, పంట బిడ్డను రైతు బండి కెత్తినాక పగిలిపోతుందమ్మ నీ కన్న కడుపు ఇంక నేలమ్మా. మీరు వరి కోసిన తర్వాత వరిని మొత్తం కోసి వస్తుంది, పగుళ్ళు వస్తుంది. బిడ్డకు పెళ్లి చేసి శుభముహూర్తోస్తు. ఏతత్ శుభముహూర్తకాలే సూర్యాదీనాన్నవానాంగానాం ఆనుకూల్యతా ఫలసిద్ధిరస్తు. రాజద్వారే రాజముఖే సర్వదా వ్యవృద్ధిరస్తు. ధ్రువంతే రాజా వరుణో, ధ్రువం దేవ బృహస్పతి, ధ్రువంతేంద్రశ్చాగ్నిశ్చరాస్తం ధారయతాం ధ్రువం. ధ్రువం ధ్రువేణ విశాస్తిరంగే స్వస్తినః పూషా విశ్వవేదాః. ఇంద్రశ్చాగ్నిశ్చరాస్తం ధారయతాం ధ్రువం. దేవీం మాతమజనయంతరేవాస్తాం విశ్వరూపాః. సేనాదేవస్మాన్నపదుష్టులైతో అయం ముహూర్తః శుభముహూర్తోస్తు. గుప్తం త్రయోదశీయాయత్సంభూతం భవతం చిత్రకేత ప్రసంభ జ్యోతిష్మాగిష్టే దత్వా పితపన్నో